చూడా ప్రజల పాలన తోడరైతన్నల గుండె కాడా. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు కొత్త సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత 1 సంవత్సరం పూర్తయింది. ఈ 1 సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ ముందుంచాలనే దృక్పథంతోనే చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత ముఖ్యంగా నియోజకవర్గంలోని అన్ని మండల హెడ్ క్వార్టర్లు కూడా లైబ్రరీ ఉండాలని చెప్పేసి, తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గం టౌన్లో ఉన్నటువంటి లైబ్రరీని కూడా కొత్తగా 2-3 లక్షల రూపాయలతో ఫర్నిచర్ పెట్టి, తర్వాత మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి, తర్వాత ఒక 2-3 లక్షల రూపాయలతోని లేటెస్ట్ సిలబస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చదువుకోవడానికి హాజరైతే ఉన్నారు కాబట్టి దానికి ఎక్స్పాన్షన్కి మళ్ళీ 60 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ కంటి మారుమూల ప్రాంతం అక్కడ కూడా కంటిలో కూడా 60 లక్షలతోని లైబ్రరీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. గ్రంథాలయం నారాయణఖేడ్ డి లలితాబాయి లైబ్రేరియన్. ఈ గ్రంథాలయము అద్దెలో ఉండేది, చాలా రోజులు కొనసాగింది. 2023లో ఈ గ్రంథాలయం భవనం ఏర్పాటైంది. అయినా గ్రంథాలయంలో ఎటువంటి సౌకర్యాలు లేకుండే చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. ఈ గ్రంథాలయానికి వాటర్ సప్లై నుండి పుస్తకాలు, ఫర్నిచర్స్ అన్నీ మన ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి అన్నీ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు ప్రొవైడ్ చేసినందుకు గ్రంథాలయానికి అధిక సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. విద్యార్థులు ఇతరత్ర పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యి 2024 డిఎస్సిలో 14 మంది ఉపాధ్యాయులు అయ్యారు. గ్రూప్ 4లో 3 ఉద్యోగాలు సంపాదించుకున్నారు. గ్రంథాలయంపై మన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం వలన, అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం వలన విద్యార్థులు గ్రంథాలయానికి వచ్చేసి వారు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇంత సౌకర్యాలు కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వకంగా గ్రంథాలయం తరఫున, విద్యార్థుల తరఫున సంజీవ్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారాయణఖేడ్ లైబ్రరీ, సంగారెడ్డి జిల్లా. నేను టెట్కమ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము. ఇక్కడ ఈ లైబ్రరీ లోపల గత సంవత్సరం నుంచి చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. అందులో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 3 కూడా రాశారు. చాలామంది క్వాలిఫై కూడా అయ్యారు. డిఎస్సిలో కూడా మంచిగా చదివి 14-15 మంది విద్యార్థులు జిల్లా ఫస్ట్ ర్యాంకులో సోషల్ కానీ, తెలుగు కానీ, అదేవిధంగా డిఎస్సి ఎగ్జిట్లో పోస్టులు కూడా వాళ్ళు కొట్టడం జరిగింది. ఈ విధంగా చాలామంది విద్యార్థులు ఇప్పుడు కూడా వాళ్ళు ప్రిపేర్లో ఉన్నారు. మనకు సమ్మర్లో చాలా ఇబ్బంది అయినప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏసీలు, అదేవిధంగా వాటర్ ప్రొవైడ్ చేయడము, బెంచీలు, చైర్లు కూడా మనకు ప్రొవైడ్ చేసి విద్యార్థులకు వాళ్ళు మేలు చేశారు. గతంలో ఎలాంటి సౌకర్యం లేక ఇబ్బందులు పడి హైదరాబాద్ చుట్టూ కోచింగ్లు తిరుగుతూ ఎంతోమంది ఇబ్బందులు పడి వాళ్ళు కొంతమంది పైసలు ఉన్న వాళ్ళు మాత్రమే హైదరాబాద్ కానీ ఇక్కడ దూరం పోయి చదువుకున్నారు. కానీ ఒక మధ్యతరగతి పేదవాళ్ళకు కూడా చదువు అనేది తర్వాత పోటీ పరీక్షలకు దూరంగా ఉండారు. ఇక్కడ చదువుతున్నటువంటి యాస్పిరెంట్స్ కూడా దూరం నుంచి వచ్చి వాళ్ళు రోజు కష్టపడి చదువుతున్నారు. ఇంకా ఈ నారాయణఖేడ్ యొక్క మారుమూల ప్రాంతం నుంచి కూడా ఎంతోమంది ఉద్యోగాలు సాధించాలని కోరుతున్నాము. నా పేరు కిషన్. నేను ప్రతిరోజు ఇక్కడ లైబ్రరీకి వచ్చి చదువుకుంటాను. నేను టెట్కమ్ డిఎస్సికి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. గత సంవత్సరం నుంచి నేను ఇక్కడ లైబ్రరీలో చదువుకుంటున్నాను. ఇక్కడ ప్రత్యేక చొరవతోని ఎమ్మెల్యే సార్ గారు మాకు అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడ మాకు బుక్స్ మరియు అలాగే మాకు వైఫై కావాలంటే వైఫై కానీ అలా మరియు ఇక్కడ ఏసీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలలో అందరూ గ్రూప్ 4 కానీ గ్రూప్ 1 కూడా ఇక్కడ మా దగ్గర నుంచి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అలాగే డిఎస్సిలో 14 మంది ఇక్కడ జాబ్ కొట్టడం జరిగింది.
మరియు ఇప్పుడు కూడా చాలామంది అనేక ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడం వల్ల మాకు ఈ లైబ్రరీ అవ్వడం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎందుకంటే మేము ఎక్కడో ఇంతకుముందు నేను గురుకుల డిఎస్సి చదివాను, అక్కడ సంగారెడ్డి వెళ్ళి ప్రైవేట్ స్టడీ హాల్లో మేము డబ్బులు కట్టలేక ఇక్కడ మాకు లైబ్రరీ అయిందని తెలవడం వల్ల మేము ప్రతిరోజు వచ్చి ఇక్కడ మార్నింగ్ ఉదయం 8 గంటలకు వస్తాను, మళ్ళీ సాయంత్రం 7 గంటలకు ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోయి రోజు. మరియు అలాగే మాకు ఎమ్మెల్యే సార్ ప్రతి 1 మంత్ ఒకేసారి వచ్చి ఇక్కడ మాకు ఇన్స్పెక్షన్ లేక అంటే వస్తారు, గైడ్ లేక వచ్చి మాకు అన్నీ అడుగుతారు. బాబు మీకు ఏం కావాలి అంటే, సార్ మాకు ఏం లేదన్నా మాకు ప్రత్యేక చొరవతో మాకు ఎమ్మెల్యే సార్ గారు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఎత్తుర ఏడాది జెండా ఎత్తుగ తెలంగాణ చూడా ప్రజల